ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఆహ్వానించిన గ్రేస్ క్రిస్టియన్ అసెంబ్లీ సంఘస్థులకు, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, మరి విశేషంగా చంటి సిస్టర్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వచన భాగాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు చూడండి. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన. ఈ వచ్చిన భాగంలో ఒక మాట మనం తీసుకుందాం. ఏంటి ఆ మాట అంటే, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చిన్న ప్రార్థన చేద్దాం. దయాళుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ, క్రీస్తు యేసు ప్రభు అమూల్య నామములో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఇంతవరకు మీ దాసుని మీ పక్షంగా నిలుపుకొని మీరు ఏవి సిద్ధపరిచారో వాటి యొక్క వివరాలు మాకు అందజేసి మీ నామాన్ని గణపరుచుకున్నందుకే స్తుతిస్తూ ఉన్నా. మరొక మీ దాసుడు నిలవబడనట్టుండగా ఆ మీ దాసుని కూడా మీ కృపాహస్తాలుగా అప్పగిస్తున్నా. రెండంతల ఆత్మశక్తితో నింపి మీ బోరుగా వాడుకోండి అయా. దీనుడు మీ పక్షంగా నిలవబడి ఉండగా చదవబడిన లేఖన భాగంలో నుండి సంగతులు మాకు వివరించి మాతో మాట్లాడమని, చేరువచ్చిన మా అందరితోనూ శబ్దేంద్రం ద్వారా వినేవారితో కూడా మీరు మాట్లాడమని, రక్షణ లేని వారు రక్షణ పొందుటకు ఈ రాత్రి ఒక అవకాశం దయచేయమని క్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థన చేసి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగము దాదాపు క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల కాలం నాటి వచ్చిన భాగం అది. ఆ కాలంలో నివసించిన నోవహు అనే భక్తుడు తన ఇంటి వారి రక్షణ విషయమై ఒక ఆలోచన చేశాడు. అంటే అప్పటికి నోవహు రక్షణ పొంది ఉన్నాడు. నోవహు భార్య కానీ, నోవహు కుమారులు కానీ, నోవహు కోడండ్రు కానీ రక్షణ పొందిన ఆ అనుభవము కనబడదు. అందుకనే పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఆ విషయాలు వ్రాయించాడు. అలాగైతే రక్షణ, తన ఇంటి వారి రక్షణ కొరకు, అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఎవరైనా చెప్తారా? ఆడియన్స్ మీరే. ఏంటి రక్షణ అంటే? రక్షణ అంటే మామూలు మనసా? ఏంటి రక్షణ అంటే? రక్షణ అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి నుండి తప్పింపబడమే రక్షణ. అపాయము నుండి తప్పించబడటమే రక్షణ. ప్రమాదం ఉంది కాబట్టి నీకు రక్షణ అవసరం. నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నీకు రక్షణ అవసరం. అపాయంలో ఉన్నావు, నీకు రక్షణ అవసరం. అలాగైతే ఏ రక్షణ? భౌతికమైన రక్షణ గురించి నాడు చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్పే రక్షణ ఏంటంటే, ఒక మాట చదువుతారా? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ.
ఏ రక్షణ అండి? ఆత్మరక్షణ. మానవులకు కావలసింది భౌతిక విధమైన రక్షణ కాదు, భౌతిక సంబంధమైన రక్షణ కాదు. మానవులకు కావలసింది ఆత్మరక్షణ కావాలి. నీ ఆత్మ నిత్య నరకాగ్ని గుండానికి వెళుతుంది, నీ ఆత్మ నాశనానికి వెళుతుంది. నీ ఆత్మను నీవు రక్షించుకోవాలి అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే యేసు. యేసు అనగా ఏంటి చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. యేసు అంటే రక్షకుడు. పెద్దగా చెప్పాలి, ఇంకా చెప్పాలి. రక్షకుడు. ఎక్కడి నుండి రక్షిస్తాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆగుదాం. తన ప్రజలు ఎవరు? ఆయన ప్రజలు ఎవరండి? ఆయన ప్రజలు చెప్పండమ్మా. ఆయన సృష్టికర్త. దేవుడు భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రాదులను, ఈ సర్వ సృష్టిని కలుగజేసిన వాడు ఆయన. ఆయనే మానవ నిర్మాణకుడు, మానవులను సృష్టించిన సృష్టికర్త ఆయన. ఆ సృష్టికర్త ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కామ క్రోధ లోభ మోహ మద మత్సరం అనే వాటికి అతీతమైన వాడుగా ఈ లోకంలో జన్మించాడు, ఈ లోకంలో జీవించాడు. ఆయనే యేసు అనే రక్షకుడు. ఆయన ఈ రాత్రి నిన్ను రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవెవరైనా సరే, నీ కులం ఏదైనా సరే, నీ మతమైన ఏదైనా సరే, నీ జాతి ఏదైనా సరే, నీకు రక్షణ కావాలి అంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గం. దెర్ ఈజ్ నో అదర్ వే. యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షిస్తాడు? తన ప్రజలను, తాను సృష్టించిన మానవాళిని రక్షిస్తాడు. ఎక్కడ నుండి రక్షిస్తాడు? పాపముల నుండి. మానవులు ఎక్కడ ఉన్నారండి? అమ్మా బాబు, మానవులు ఎక్కడున్నారు? పాపములో ఉన్నారు. ఒక మహాచక్రవర్తి రాజు అంటున్నాడు, 51వ కీర్తన 5వ చరణం కదండి, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను అంటున్నాడు ఒక రాజు. లోకంలో మానవులందరూ ఎలా ఉన్నారు? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ భేదమునో లేదు. లోకంలో రకరకాలైన భేదాలు ఉన్నాయి. కుల భేదం ఉన్నది, మత భేదం ఉన్నది, జాతి భేదం ఉన్నది, రంగు భేదం ఉన్నది, నానా భేదాలు ఉన్నాయి. కానీ ఒక్క విషయంలో భేదం లేదండి. దేనిలో అండి? పాపము చేయడంలో భేదం లేదు. బాబు అమ్మ, మనం పిల్లల్ని బడికి పంపిస్తున్నాం, అక్షరాలు వస్తున్నాయా, అబద్ధాలు వస్తున్నాయా? చెప్పండి. ఏ ముందు వస్తున్నాయి? అక్షరాలు వస్తున్నాయా, బూతులు వస్తున్నాయా? ఏ ముందు వస్తున్నాయి? వీటికి పాఠశాల ఉందా? మా టీచర్ గారు ఉన్నారు చెప్పాలి. వీటికి పాఠశాలలు లేవండి. బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది. 8వ అధ్యాయం 20వ వచనం ఆది కాండంలో, నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది. పిల్లవాడు మట్టి తిన్నాడు, తల్లి డోరు తెరవమంటుంది, తెరవట్లా. ఎవడు చెప్పాడు వాడికి అబద్ధం ఆడమని? ఎవడని చెప్పాడండి? చెప్పట్లేదే. అలాగైతే మానవులందరూ కూడా పాపం చేశారు. పాపానికి జీతం 6:23 రోమాపత్రికలు, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. పాపానికి జీతం ఉంది బాబు అయ్యా. చాలామంది అనుకుంటున్నారు కదా, నా సంగతి ఎవ్వరికి తెలియదులే, నన్ను ఎవ్వరు చూడలేదులే. ఈనాడు యవ్వనస్తులు మార్గము తప్పిపోవడానికి కారణం నన్ను ఎవరు చూడట్లేదులే. అనేక మంది మార్గం తప్పిపోవడానికి కారణం నన్ను ఎవరు చూడటం లేదులేని. భయము లేకుండా
నిర్భీతిగా పాపం చేస్తూ ఉన్నారు మానవులు. అలాగైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి 3000 సంవత్సరాల క్రితం ఉన్న ఆయన నోహు అనే భక్తిపరుడు తన ఇంటి వారిని గురించి ఆలోచన చేశాడు. తాను రక్షణ పొందాడు కదండి. విశ్వాసమును బట్టి నోహు అనే మాట చూస్తున్నాం. నోహు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. నోహు నీతిమంతుడుగా తీర్చబడినవాడు. నోహు భక్తిపరుడుగా ఉన్నవాడు. నోహు దేవునితో నడిచినవాడు. నోహు నిందారహితుడు. ఎన్నో బిరుదులు ఆయనకున్నాయి. అయితే దేవుడు చెప్పాడు, నోహు, నేను భూమిని నాశనం చేయబోతున్నాను. కారణం ఏంటి? ఎందుకు దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడు? ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. అది దేవుడు భూలోకమును చూచినప్పుడు ఏందండి? భూలోకము చెడిపోయింది. దేవుడు చూసినప్పుడు భూలోకం ఎలా ఉన్నది? చెడిపోయి. ఇప్పుడు ఎలా ఉందండి? ఏమండి జోసఫ్ గారు, ఇప్పుడు ఎలా ఉంది భూలోకం? ఇంకా ఎక్కువైందండి. భూలోకము చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారండి. భూలోకం చెడిపోయింది. చెడిపోయిన భూలోకాన్ని రక్షించాలని దేవుడు సంకల్పించాడు. నోహును పంపాడు. ఎవరు నోవహు మాట వినలేదు. దాదాపు 150 సంవత్సరాలు నోవహు సువార్త ప్రకటించాడని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఎవరు నోవహు మాట వినలేదు. దేవుడు చెప్పాడు, భూమి మీద ఉన్న సమస్త శరీరులను నేను నాశనం చేయబోతున్నాను, కనుక నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. ఎవరి కొరకండి? 6:14 చదవండి. 6వ అధ్యాయం 14 వచనం. చితి సారకము మ్రానుతో మేక్ దై సెల్ఫ్ ఎన్ ఆర్క్ అన్నాడండి. నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. ఎవరి కొరకు? ఎవరి కొరకండి? నోహు కొరకు. నోహు గుండెలో బండబడింది. దేవా, నా కొరకు ఓడ చేసుకుంటే నా కుటుంబం పరిస్థితి ఏంటి? నా భార్య సంగతి ఏంటి? నా కుమారుల సంగతి ఏంటి? నా కుమార్తెల సంగతి ఏంటి? అమ్మ తల్లి, అయ్యా, మీరు ఎంతమంది ప్రార్థనకు వచ్చేవారు ఉన్నారు ఇక్కడ నాకైతే తెలియదు, కానీ నీ కుటుంబం యొక్క రక్షణ భారము నీ మీద ఉన్నది. నీ కుటుంబం యొక్క రక్షణ బాధ్యత నీ మీద ఉన్నది. తల్లి, బాబు, అమ్మ, నీ ఇంటి వారి రక్షణ గురించి ఆలోచన చేస్తున్నావా? నోహు ఆలోచన చేశాడు తన ఇంటి వారి రక్షణ. ఎందుకు రక్షణ? దేవుడు వర్షం కురిపించబోతున్నాడు. నలువది రాత్రింబగళ్ళు దేవుడు వర్షం కురిపించబోతున్నాడు. ఆ వర్షంలో భూమి మీద ఉన్న మానవులందరూ నశించిపోతారు. ఆ నశించిపోయే మానవులతో కూడా నా కుటుంబం నశించిపోకూడదు, నా భార్య నశించిపోకూడదు, నా కుమారులు నశించిపోకూడదు, నా కోడళ్ళు నశించిపోకూడదని నోహు ఆలోచన చేశాడు. అది ఎప్పుడు జరిగిపోయింది కదన్నా, ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారన్నా అంటారా? ఒక మాట చదువుతారా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతారండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము ఆ నీటి వరదలో మునిగి నశించింది వాస్తవమా కాదా? దేవుడు జలప్రళయం పంపినది వాస్తవమా కాదా? చెప్పండి, మాట్లాడరేంటండి? ముమ్మాటికి వాస్తవమే. ఎందుకంటే ఈ బైబిల్లో వ్రాయబడిన ప్రతి అక్షరము, ప్రతి మాట, ప్రతి పలుకు వాస్తవమే. అబద్ధాలు కాదు బైబిల్ చెప్పేది. ఎవరో ఊహించి వ్రాసింది కాదు బైబిల్ చెప్పేది. బైబిల్ వాస్తవం మాట్లాడుతుంది. అప్పుడున్న లోకము ఆ వరద నీటిలో మునిగి నశించెను. ఓకే, చదువమ్మా. అయితే ఇప్పుడున్న ఆకాశము, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు
అగ్ని కొరకు కనిపెట్టతా ఉన్నాయంట. ఏమి రాబోతుంది అమ్మా? ఏం రాబోతుంది బాబు? అగ్ని ప్రళయం రాబోతుంది. ఎప్పుడన్నా అగ్ని వర్షం కురిసినట్టు అక్కడ చరిత్ర లేడని కనబడింది మనకి? చెప్పండి ఎవరన్నా. అగ్ని వర్షం కురిసినట్టు ఎక్కడైనా చరిత్రలో మనకు కనబడిందా? చెప్పరేంటండి? ఎస్, సొదొమ గొమొర్రాలను దేవుడు వారి పాపాన్ని చూసి ఓర్వలేక అబ్రహాముతో అన్నాడు, అబ్రహాముకు నేను చేయదలుచుకున్న దాస్తానా? అబ్రహాము, నేను సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయబోతున్నానంటే అబ్రహాం ప్రార్థన చేశాడు. 5 కూడా అక్కడ లేరండి నీతిమంతులు. అగ్ని గంధకాలు కురుస్తున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు నేటికి ఉన్నాయి. మీ దగ్గర డబ్బులు ఎవరైనా మరిన్ని ఉన్నవాళ్ళు ఉంటే 2 లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి చూస్తే అక్కడ బూడిదే కనబడుతుంది. ఆ ప్రాంతం అంతా ఇంకేమి లేదు, పంటలు లేవు, పోడలే. అగ్ని గంధకములు కురుస్తున్నాయి. రేపు అగ్ని ప్రళయం రాబోతుంది. అమ్మా, దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, రక్షణను నిర్లక్ష్యం చేస్తే అగ్ని ప్రళయం రాబోతుంది. ఎవరి మీదకండి? తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు ఎస్, ఏం చదువుతున్నారు మీరు? ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి, ఎక్కడ నుండి రాబోతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు అగ్ని జ్వాలలలో రాబోతున్నాడు. ప్రత్యక్షమై ఎవరికి? దేవునిని ఎరుగని వారికి. మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ఏం చేస్తానికి వస్తున్నాడు? ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే రేపు ప్రతిదండన ఉన్నది. ఇప్పుడు నాకు కాదులే అనుకుంటే రేపు ప్రతిదండన ఉన్నది. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు 2:4లో, 2:4 5 ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల గొప్ప రక్షణ దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం కదా పేతురు పత్రిక 1:8లో ఆత్మరక్షణ. ఈ దేహంలో 3 భాగాలు ఉన్నాయి: శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత శరీరం మిగులుతుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఉన్నది. మానవుడు ఎవరండి? మానవుడెవరు? 2:7 ఆదికాండం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు దేవుడు పరమాత్మ, నరుడు జీవాత్మ. జీవాత్మైన మానవుడు దేవునికి విరోధంగా పాపం చేసి ఆయన ఆత్మను కోల్పోయాడా? ఏమండి? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15:44-45 వచనాలు చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15:44-45. 45 నుండి చదువు తల్లి. ఇందు విషయమై అదిగోండి, ఆదామును మొదటి మనుషుడు. ఏమండి? దేవుడు ఆదామును జీవించి ప్రాణిగా చేశాడా, జీవాత్మగా చేశాడా? దేవుడు ఆదామును కలుగజేసినప్పుడు ఆదామును జీవాత్మగా చేశాడా, జీవించే ప్రాణిగా చేశాడా? మాట్లాడరేంటండి? అందరు సేవకులు చెప్తే మీరేం సమాధానం చెప్తారు? ఏం చేశాడు? ఇప్పుడే చదివే కదా, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అయిన మానవుడు ఎప్పుడైతే పాపము చేశాడో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పని చేశాడో,
ఎప్పుడైతే దేవుడు చేయొద్దన పని చేశాడో అప్పుడే మానవుడు ఏమైపోయాడు? జీవించు ప్రాణి అయిపోయాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు ఆదాము. అందుకనే దేవుడు చెప్పాడు, మనందరినీ ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడంటే, ఓ అరే సచ్చినోళ్ళారా అంటున్నాడు. మనల్ని ఏమంటున్నాడండి? ఏమంటున్నాడమ్మా? మనం ఎవరు అంట? మనం ఎవరిని చెప్పలేదండి. ఎఫెసీ 2:1 అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. అదిగోండి, చచ్చిన మనలను బ్రతికించడానికి దేవాతి దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, భూమి ఆకాశములను కలుగజేసిన దేవుడే, నిన్ను నన్ను కలుగజేసిన దేవుడే ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. యేసుక్రీస్తు అనే పేరున ఈ లోకంలో పరిశుద్ధుడుగా జీవించాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు యేసుక్రీస్తు ప్రభు. పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు, ఆగండి, క్రీస్తు అంటే దేవుడు, క్రీస్తు అంటే దేవుడు. ఏమన్నా నేను తప్పు చెప్తున్నాను, మన్నించండి. అపోస్తుల కార్యము 20:28 అదిగోండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి, ఇదేంటండి ఇక్కడ ప్రశ్న రాలేదా మీకు? దేవుడు ఎవరు? 4:24 యోహాను సువార్త. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఉన్నది కదా. మరి దేవుడు ఆత్మ అయితే ఆయనకి రక్తమాంసాలు ఎక్కడున్నాయి? ఎస్, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వాక్కై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. వాక్యమై ఉన్న దేవుడు ఆయన నిన్ను నన్ను పాప శాపముల నుండి విడిపించి రక్షించడానికి ఆయన కూడా నీ వలె నా వలె రక్తమాంసములో పాలివాడై ఈ లోకంలో జన్మించాడు. ఎందుకంటే మానవుని కష్టాలు మరొక మానవునికే తెలుస్తాయి, ఏ జంతువుకో పక్షికో ఇంక దేనికో తెలియవు. కాబట్టి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవులందరి పాపముల కొరకై ఆయన సిలువకు కొట్టబడ్డాడు. ఆయన 2 చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మానవులు చేసిన పాపముల కొరకై. ఆయన 2 పాదాల్లో మేకు కొట్టబడింది నడవరాని త్రోవల్లో మానవుడు నడిచి చేసిన పాపముల కొరకై. ఆయన శిరస్సున ముండ కిరీటం కొట్టబడింది మానవుడు చేసిన ఆ తలంపుల కొరకై. ఆయన పక్కలో బాగుపడవబడింది మానవుని హృదయ ఆలోచన కొరకై. మానవుల కొరకు నిలువెల్ల గాయపరచబడ్డాడు, తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నీ ఇంటిలో క్యాలెండర్ చెప్తుంది క్రీస్తు శకం 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 27వ తారీఖు అని. ఎక్కడి నుండి వచ్చింది? ఎవరనుకుంటున్నారు క్రీస్తు? ఈనాడు చాలామంది ప్రబద్ధకులు బయలుదేరారు క్రీస్తు దేవుడు కాదని చెప్పడానికి. నువ్వు చెప్పినా చెల్లదు, నువ్వు మొత్తుకున్నా చెల్లదు. ఆయన దేవుడు, దేవాది దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు ఆయన. ఆ దేవుడైన క్రీస్తు ప్రభువు తన రక్తం ఇచ్చాడు నీ కొరకు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, యేసుక్రీస్తు రక్తము ద్వారానే మానవులకు ఆత్మరక్షణ ఉన్నది. యేసుక్రీస్తు రక్తము ద్వారానే మానవులకు పాపక్షమాపణ ఉన్నది.
యేసుక్రీస్తు రక్తము ద్వారానే మానవులకు నిత్య జీవం ఉన్నది.